జిల్లా అచ్యుతాపురంలో భారీ సైబర్ డెన్ మోసం చోటు చేసుకుంది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్ ముసుగులో ఓ ముఠా నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. ప్రధాన మేనేజర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 3 అపార్ట్మెంట్స్ లో 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకొని నెలకి 15 నుంచి 20 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాదు, లండన్, మలేషియా, సింగపూర్ అసలే కాదు, ఆ కరేబియన్ కంట్రీస్ అంతకన్నా కాదు. ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే ఇది ఒక మారుమూల ప్రాంతం. అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలో అచ్యుతాపురం అనే ఒక మారుమూల ప్రాంతం. కానీ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ని కనుక ఒకసారి మనం చూస్తే, బిల్డింగ్ మొత్తం 5 అంతస్తులు ఉంది. 5 అంతస్తుల్లో ప్రతి ఫ్లోర్కి 2-3 ఏసీలు ఉన్నాయి. అంటే ఇదంతా ఒక పక్కన చూపించేదే. ఎందుకు ఇంత పగడ్బందీగా ఉంది అంటే దీనిలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. సహజంగా ఎక్కడైనా సరే ఒక అపార్ట్మెంట్లో చాలా వరకు నివాసం ఉంటున్నా కూడా ఏసీలు కూడా పెట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్లతో గడిపే వాళ్ళు ఉంటారు, అద్దెలకు వచ్చే వాళ్ళు ఉంటారు, ఏసీ కూడా మెయింటైన్ చేయలేనటువంటి ఉంటారు. కానీ ఏ ఫ్లోర్కి చూసినా సెంట్రల్ ఏసీ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్తుంటే దీనిలో జరుగుతున్నది సైబర్ డెన్, సైబర్ అటాక్. ఇక్కడి నుంచి అమాయకమైనటువంటి ప్రజలు ఎవరున్నారో సెలెక్ట్ చేసుకుని మొత్తం అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు. అదే ఇక్కడ నుంచి జరుగుతున్నది. అసలు అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక్కసారి ఈ బిల్డింగ్ నుంచి కెమెరా రాము ఒకసారి పక్కకు తిప్పితే కనిపిస్తుంది కదా, కనిపించే లొకేషన్స్ అన్నీ కూడా పంట పొలాలు. అవి కూడా ఇక్కడ వరి పండదు, ఇతర పంటలు పండవు, జామాయిలు కానీ ఇతర పంటలు పండుతాయి. అంటే ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ రకరకాల పరిశ్రమలు అన్నీ కూడా ఏర్పడుతుందో అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉండడం కోసం బిల్డింగ్స్, కొంతమంది బిల్డర్స్ ఇలాంటి బిల్డింగ్స్ కడుతున్నారు. ఈ బిల్డింగ్కి సంబంధించి నెలకి 18 లక్షల రూపాయలు రెంట్ చెల్లిస్తున్నటువంటి వాళ్ళని అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అమెజాన్ ఈ మార్కెటింగ్ పేరుతో సైబర్ కాల్స్, ముఖ్యంగా వాల్నెట్, సూపర్ మార్కెట్, గిఫ్ట్ కూపన్ల పేరుతో 4 దశల్లో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని మోసం చేయడానికి $300 నుంచి $3,000 వరకు కూపన్లను ఎర్ర చూపించి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఎంతమంది అంటే ఇంచుమించుగా దాదాపుగా ఈ అపార్ట్మెంట్లో మొత్తం 44 ఫ్లాట్లు ఉంటే 44 ఫ్లాట్లలోనూ 200 నుంచి 250 మంది అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ముఖ్యంగా చూస్తే అటు మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అస్సాం ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేసి కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే పెట్టారు. మనం ఒకసారి చూస్తే ఈ కింద చూస్తున్నాం కదా, ఒకటి నివాస ప్రాంతమైనటువంటి బిల్డింగ్ని కనుక మనం చూస్తే ఈ విధమైనటువంటి పిచ్చి మొక్కలతోనూ లేకపోతే అపరిశుభ్రంగా మెయింటెనెన్స్ లేకుండా ఉండదు. ఎందుకంటే ఇక్కడికి ఎవరు రారో, రాకూడదు, రానివ్వరు కూడా. ఇక్కడ అసలు ఎవరు నివాసం ఉంటున్నారు ఏంటి అనేది మనకైతే తెలిసే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి అలా అనేక మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఎవరు వస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఇక్కడ చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, చాలా మంది ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అర్థం సార్, ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది అసలు మీకు ఏమన్నా తెలుసా? ఎప్పుడన్నా చూసారా? అసలు ఏమో చూడలేదు సార్ మేము ఎప్పుడన్నా. వీళ్ళు ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనివారు కానీ మాకు తెలియదు సార్. వాళ్ళు ఎప్పుడు నైట్ ఎక్కువ వర్క్ చేసేవారు సార్. వాళ్ళు నైట్ అంతా వర్క్ చేసేవారు, డే అంతా తిరిగేవారు సార్. మేము పక్కన పిల్లలు ఆడడానికి వాళ్ళంతా వచ్చేవారు సార్. అంటే అసలు అంటే యంగ్స్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబాల అంతా యంగ్స్టర్సే, ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ లేదు, అందరూ యూత్ సార్. చాలా మంది వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థం అవుతుంది, మా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఎవరికి తెలియదు, ఎవరు కనపడరు, వాళ్ళకి అసలు తెలుగే రాదు కదా సార్. మణిపూర్ నుంచి, నేపాల్ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ పరిసరాలు మీరు ఎక్కడ ఉంటారు? దగ్గరలో ఉంటారా? 2 years అబౌవ్ అవుతుంది సార్. మరి వాళ్ళు ఏంటంటే మేము ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వీళ్ళు ఎంప్లాయీస్ అనుకుంటారు తప్ప నార్మల్ పీపుల్ ఎవరు వాళ్ళకి అంత అవగాహన, వాళ్ళ మీద మైండ్ కూడా ఎవరు పెట్టలేదు. అంటే ఎప్పుడన్నా అడిగి చూసారా అసలు ఈ దేనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఏంటని ఎప్పుడన్నా అడిగారా? లేకపోతే వాళ్ళే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని ఏమైనా చెప్పడం ఇట్లా ఏమైనా జరిగింది? వాళ్ళైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే చెప్పేవారు సార్. ఏ కంపెనీ అంటే మనకు చెప్పేవారు కాదు. అది ఇండస్ట్రియల్ అంటే మనకి న్యాచురల్గా ఇండస్ట్రీస్ ఏరియా అంటే సంథింగ్ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కదని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అంటే ఇంట్లోకి రాకపోకలని జరుగుతాయి. అసలు ఈ బిల్డింగ్లు ఎప్పుడన్నా చూసారా మీరు? నిరంతరం ఇటు వచ్చి పోతూ ఉంటారు అంటున్నారు కదా. అవి మనకి ఎప్పుడు మేము చూడలేదు సార్. ఇప్పుడు రాకపోకలు అనేది ఎప్పుడు మేము వాళ్ళే తిరిగివారు అటు ఇటు. అంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు లోపలికి ఎంటర్ అవడానికి లేదు, లోపల వాళ్ళు బయటికి రావడం తప్ప కొత్త వ్యక్తులు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. అసలు ఇప్పుడు చూడలేదు అలా. అసలు మీరు వెళ్ళడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. వెళ్ళడానికైనా సరే వాళ్ళు వేరే టైపు, మనం అంతా వేరే ఎంప్లాయీస్ సార్. లోపల ఏం జరుగుతుందో గుర్తైతే తెలియదు అసలు ఖచ్చితంగా. అసలు అయితే లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. యాక్చువల్గా చెప్పాలంటే అది సార్.
సో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి గేట్ లో ఉన్నటువంటి వాళ్ళు అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతం ఈ బిల్డింగ్ మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆ అచ్యుతాపురం కేంద్రంగా భారీగా ఆ సైబర్ డెన్ అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాల్ సెంటర్ పేరుతో మారుమూల అచ్యుతాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసి దాదాపుగా 44 ఫ్లాట్లని వీళ్ళు అద్దెకి తీసుకున్నారు. ఇది ఒకటే కాదు, పక్కన ఉన్నటువంటి మరో మూడు అపార్ట్మెంట్లలో కూడా కొంతమందిని నివాసం ఉండడానికి అద్దెకు ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా సైబర్ క్రైమ్ పేరుతో నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 24-25 నెలల్లో 500 కోట్లకు పైనే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి పౌరుల సొమ్మునంతా కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మనం అన్న మాట కాదు, ఇక్కడ స్వయాన జిల్లా ఎస్పీ, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తను మీడియాకి వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా మన లొకేషన్ లోపల కనుక చూస్తే లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి కానీ ప్రస్తుతానికి అనుమతులు లేవని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా తమ ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో సిఐడికి అప్పగించాం కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లోపలికి ఎవరు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సిఐడి దర్యాప్తు జరుగుతుంది. సిఐడి హార్డ్ డిస్కులన్నింటినీ తీసుకుని దాన్ని మొత్తం అంతా అసలు దాంట్లో ఏముందనేది బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ శిక్షల విషయంలో కానీ తప్పు చేసినటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎప్పటికైనా సరే జిల్లా ఎస్పీ ఈ డెన్ గుట్టుని రట్టు చేశారు కాబట్టి దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అచ్యుతాపురం.